కల్తీ మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నాము. ఆహారం కల్తీ, నీళ్లు కల్తీ, ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం వరుసగా ఇదే తంతు రాష్ట్రంలో నడుస్తా ఉంది. మరి ఈ రోజున చూస్తా ఉన్నాం కల్తీ పాలు. ఈ కల్తీ పాలకు సంబంధించి రాజమండ్రిలో ఈరోజు మీడియా కూడా వచ్చి మాతో పాటు టూర్ చేయడం జరిగింది. మరి హాస్పిటల్లో ఇప్పుడు చూసాము 19 మంది మరి అడ్మిట్ అయినటువంటి పరిస్థితి, అందులో 5గురు చనిపోయారు. ఇంకా కూడా కొంతమంది ఈ కల్తీ పాల వల్ల చనిపోయారని అంటున్నారు. మరి దాని గురించి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అఫీషియల్ గా కూడా నంబర్స్ అనేది ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తా ఉన్నారు. మరి ఏంటి ఈ కల్తీ పాల నేపథ్యం అని చూస్తే, మరి నిన్న నుంచి మనం చూస్తా ఉన్నాము ఈ కల్తీ పాల వ్యవహారము, ఈ కల్తీ పాలకు సంబంధించి వ్యక్తులు చనిపోతున్నారు, ఈ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారని చెప్పి రాజమండ్రిలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గురించి రైజ్ చేసి ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే బలం చేకూరుస్తుందని చెప్పేసి చిన్నపిల్లలు పెద్దలకి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అటువంటి పాలే కలితే ప్రాణాలు తీస్తే ఎవరికి చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడతారనేటువంటి వాస్తవమైనటువంటి విషయం. రాజమండ్రి లాల చెరువు, అదేవిధంగా మన స్వరూప్ నగర్ దివాన్ చెరువు లిమిట్స్లో ఈ పాలు తాగి ఇబ్బంది పడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి రోగులు కొంతమంది అయితే చనిపోయినటువంటి వాళ్ళు కొంతమంది, ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఈ రోజున పలకరించడం, పరామర్శించడం జరిగిందని చెప్పేసి అన్ని కుటుంబాలు కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. నిజంగా వాళ్ళకి రోగం వస్తే వైద్యానికి అవసరమయ్యేటటువంటి ఎఫర్ట్ పెట్టలేనటువంటి కుటుంబాలన్నీ కూడా ఒక్కొక్కరిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒకే కుటుంబంలో 2 వ్యక్తులు చనిపోయినటువంటి సంఘటన. తాడి కృష్ణవేణి గారు, తాడి రమణయ్య గారు అత్త కోడళ్ళు, అదేవిధంగా వాళ్ళిద్దరు మేనకోడలు కూడా. వారిద్దరు కూడా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడం. ఓన్లీ కిమ్స్ హాస్పిటల్లో మాత్రం 5గురు ఉన్నారు, అదేవిధంగా రెయిన్బో హాస్పిటల్లో 3 ఉన్నారు అని చెప్పి కాకి లెక్కల ప్రభుత్వం చెప్తుంది, కానీ అది వాస్తవం కాదు. ఇంకా మాట్లాడుతూ ఉంటే ర్యాక్ ఎమర్జెన్సీ హాస్పిటల్లోను, అదేవిధంగా ఆదిత్య హాస్పిటల్లోను, సన్స్టార్ హాస్పిటల్లోను కూడా కొంతమంది జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు ఇంకా ఇప్పుడు పూర్తిగా మా వాళ్ళు ఈ హాస్పిటల్లో ఉన్నారని కొంతమంది బయటకు వచ్చి చెప్పడం జరిగింది. మనం రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చిన్నపిల్లల్ని చూసినప్పుడు అక్కడ పరిస్థితి చాలా హృదయదారకంగా ఉంది. ఒక బేబీ అయితే 5 నెలలు, ఒక కిడ్ అయితే 4 years, ఇంకొక కిడ్ కూడా 3-4 years మధ్యలో ఉంటుంది అనమాట. వాళ్ళ పరిస్థితి అంటే అంత చిన్న వయసులో డయాలసిస్ అన్నది నిజంగా దురదృష్టమైంది. అప్పుడు అధికారులు, ప్రభుత్వము, అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దీన్ని టేకప్ చేసినట్టుగా చేసి ఏదో హడావిడి నటించినటువంటి వైనం రాష్ట్రంలో అందరూ కూడా చూశారు నిన్న. మరి జెన్యూన్ గా బాధ్యత కనుక ఉండుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడక ముందే ఎందుకు ఎటువంటి చర్యలు గాని, ఎలాంటి హామీలు గాని, ఎలాంటి బాధ్యత గాని ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో నిద్రపోతుంది. ఎందుకంటే మేము మాట్లాడిన తర్వాతే వాళ్ళేదో వచ్చి తూతూ మంత్రంగా హడావిడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈ రోజు హాస్పిటల్ విజిట్ కి వెళ్ళాము, పేషెంట్స్ ని పలకరించాము. ఆ పాలు తాగిన తర్వాత ఈ విధంగా మాకు ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ అటెండీస్ తో మాట్లాడాము. ఏంటంటే కల్తీ పాలు. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అనేది పనిచేస్తుందా? కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమాధానం చెప్పాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏం మెజర్స్ తీసుకున్నారు? ఈ రోజు కల్తీ పాల వరకు కూడా వచ్చి ఈ రోజు సామాన్య ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ విధంగా వైద్య ఆరోగ్య శాఖ పని చేయట్లేదు, ఫెయిల్ అయింది, నిద్రపోతుంది అని మనకు స్పష్టమవుతా ఉంది. మరి ఈ ఘటన జరిగితే ఏమాత్రం కూడా దీని గురించి కావాల్సినటువంటి కేర్ ఇవ్వాల్సింది పక్కన పెట్టి ఇక్కడ రాజమండ్రిలో కల్తీ పాల వల్ల అనారోగ్యం చేసిందని రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తే లేదు,
మేము ఇక్కడ చూడం అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్లి కాకినాడ హాస్పిటల్ కి వెళ్తే అక్కడ కూడా మేము సరైన చికిత్స అందించలేమని చెప్పి మరి గవర్నమెంట్ చేతులు ఎత్తేసి మీ ఇష్టానికి మీరు ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోండి అని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి మధ్యతరగతి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏజ్డ్ పీపుల్ అందరూ కూడా ఉన్నారు దీంట్లో. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ తోచినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో జాయిన్ చేస్తే లక్షల వ్యవధిలో బిల్స్ అవుతా ఉన్నారు. నేను